వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అవినిగడ్డ తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగుండాల. ఇక్కడ తగువులు తద్దినాలు పెట్టి అందరినీ కూడా కార్యకర్తల్ని ఎమ్మెల్యే గారిని జనసేన తెలుగుదేశం కూటమి ఐక్యతని నాశనం చేయటానికి గ్రూపిజంగా వచ్చిన ఒక వ్యక్తి నాశనం ఈ తగువులన్నీ నేను పార్టీకి అల్టిమేటం ఇస్తున్నా. ఈ వారం రోజుల లోపులో పార్టీ ఏమి తేలి చెబుతుందో సమాధానం మా బాధకి వెదకి ఈ 42 ఏళ్ళు నేను ఈ పార్టీలో సర్వనాశనం అయిపోయిన చంద్రబాబు గారే అంటాడు, కార్యకర్తల ఆస్తులు అమ్ముకునైనా యుద్ధం చేయండి, నన్ను నిలబెట్టండి అని. అదే పని ఈ మల్లికార్జునరావు చేశాడు. మల్లికార్జునరావు తరపున తెలుగుదేశం పార్టీ ఎక్కడా లేదు. ఉంటుందా? ఈ వారం రోజుల్లో అల్టిమేట్ వేసుకుని నాయకులు అందరూ కూడా సమాధానం చెప్పండి. లేకపోతే నా కోసం వచ్చిన ఈ పెద్దలందరూ చెప్పిన మాటను తోసేయకోకుండా చిట్టుబాబు గారు, బాలవద్ది గారు, సల్పల్ సర్పంచ్ గారు, మా టీచరు ఉమామహేశ్వరరావు, ఇంకా నా పెద్దలు ఎవరెవరో వీళ్ళందరూ చెప్పిన దానికి నేను కొద్దిగా టైం తీసుకుని ఈ వారం రోజుల్లో పార్టీ హదిస్తాను. వీళ్ళెవరితో నాకు పని లేదు. కౌరు పంపించి ఏంటని విషయం తెలిసి అల్టిమేట్ ఏం చెబుతారో చెప్పకపోతే భగవంతుడు చెప్పిన నా నిర్ణయాన్ని మార్చుకోను. దీనికి నేను కట్టుబడి ఉంటా, దానికి కూడా పార్టీ కట్టుబడి ఉండాలి. ఇదే నేను చెప్పే ఆఖరి మాట. అందరి మాట చెప్పి చెప్తున్నా. ఇంతకన్నా మేము చెప్పగలిగింది నా ఆవేదనలో. నేను నమ్ముకుని నేను మాట ఇచ్చిన వ్యక్తుల్ని మోసం జరిగినా కూడా నేను ఓర్పట్టి మా పెద్దల మాట నారాయణ గారు ఫోన్లో బాలవద్ది గారితో చెప్పారంటున్నారు. నారాయణ గారి మాట దేవినేని ఉమ్మగారు ఫోన్ చేసి మల్లికార్జునరావు తొందరపడబాక, నేనుండా పార్టీతో మాట్లాడతా, నీలాంటి సీనియర్ కార్యకర్త పార్టీలోంచి వెళ్ళిపోతే మనందరికీ కూడా బాధాకరం, పార్టీకి షేమ్ఫుల్, నువ్వు ఈ రకంగా చేయొద్దు అని చెప్పటం నా బాధను దిగమింగుకుని నా వాళ్ళందరూ నా వాకిట్లోకి వచ్చి నాకు చెప్పినందుకు వారందరూ నా బాధను దిగమింగుకుని సరే వాళ్ళందరి మాట శిరసాహించి పార్టీకి నేను ఖచ్చితంగా చెప్పిన నా మీద యాక్షన్ తీసుకున్నా సరే ఇది అల్టిమేటం. పార్టీ నాశనం అయిపోతుంది ఇన్నిసార్లు గెలిచిన కాన్స్టిట్యూషన్ పార్టీ. కాబట్టి పార్టీని రక్షించండి, కార్యకర్తను రక్షించండి, సన్నాసుల్ని దూరంగా ఉంచండి. నా ఆవేదనలో వచ్చిన మాటలు ఇయ్యి. ఇంతకన్నా నేనేం తను పలికించొద్దు, నేను చెప్పలేను. మీరు అందరూ నా కోసం గౌరవంగా వచ్చారు, చెప్పాల్సింది చెప్పా. మీరు అందరూ వెళ్ళిపోండి, నా పని నేను చేసేస్తా. ఏమంటే మనం అందరం పార్టీకి అవసరం లేదనుకున్నప్పుడు పార్టీ వాళ్ళు ఎటు ఆయన ముందు 5 నెలలు కాదండి. ఏ మనుషులు తప్పు చేశారు కాబట్టి లేదంటే మీ ఇష్టం వచ్చిన మీ చేయండి. పార్టీ కోసం అతను ఎందుకు రాలా అనుకుంటే నాతో వస్తారని చెప్పినాడు. అదే కనపర్తి శ్రీనివాసరావు కూర్చుని ఇక్కడికి ఎందుకు రాలా? రమ్మనండి, 100 తప్పు చేసింది వాళ్ళు పెండింగ్ లో పెడతారా? పెండింగ్ లో పెట్టమనండి, చివరి వెళ్ళి పేరుస్తారా ఇవ్వమనండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.